మీడియా మిత్రులందరూ కూడా, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఆదోని అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు, అలాగే ఇక్కడ లోకల్గా కొత్తగా వచ్చిన కూటమి అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన పార్థసారథితో పాటు అనేక మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా అభివృద్ధి కనబడడం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా తిరగలేదు. కాబట్టి ఈరోజు మేము మాటలతో కాకున్నట్టు చేతులతో ప్రతి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చేసినాడని ఈరోజు మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా, ప్రతిపక్షాలకు అయితేనేమి ప్రజలకందరూ అయితేనేమి అందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఆదోని తీసుకురావడం జరిగింది. అలాగే ఆరకల్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ 18 కోట్లతో, అంటే 5th నుంచి 10th వరకు. అలాగే బైపాస్ రోడ్డు 250 కోట్లతో తీసుకురావడం జరిగింది. ఇది ఆదోని చరిత్ర, ఇది ఎవరు కూడా చేయలేని సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. తర్వాత రామ్జల కేంద్రము స్టేటు ఈ 2 ప్రభుత్వాలతో అనుసంధానంతో దాదాపు 2,40,00,000 రూపాయలతో పర్యాటక కేంద్రంగా దాన్ని చేయడం జరిగింది. అభివృద్ధి చేసినారు. మొత్తం చుట్టూ ఆ రామ్జల్ చుట్టూ పార్క్ మాదిరి చేసి అక్కడ వచ్చే ప్రజలందరూ పొద్దున ఉదయాన్న అక్కడ వచ్చి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఆ యొక్క ఆ కొండ ప్రాంతాన్ని సందర్శించేకి వాళ్ళు ఆనందంగా గడిపేదానికి కూడా దాదాపు 2,40,00,000 రూపాయలతో దాన్ని డెవలప్మెంట్ చేశారు. అలాగే 100 పడకల హాస్పిటల్ 9 కోట్ల రూపాయలతో, తర్వాత మాతా శిశువు 7 కోట్ల రూపాయలతో, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు 5,80,00,000 రూపాయలతో, అలాగే కస్తూరిబా వొకేషనల్ జూనియర్ కాలేజ్ దాదాపు 1,60,00,000 రూపాయలతో, తర్వాత మహావీర్ కాలనీలో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కూడా పార్కు 80 లక్షల రూపాయలతో, అలాగే రాయనగర్లో 1,00,00,000 రూపాయలతో హెల్త్ కేర్ సెంటర్. ఇలాగ ఇవన్నీ పైన చేసినవే. ఇంకా ప్రతి వార్డులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మంచినీటి వసతి ఇవన్నీ కూడా త్వరలో కూడా చూపిస్తాం. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ఎక్కడ చూడలే. వీళ్ళ మీడియా ముందు కూర్చోవడం, ఏదో చెప్పడము, బయటికి పోవడం. ఇన్ని కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదోని తెచ్చారు. మరి గతంలో ఈ కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే ఆదోనిలోన ఎక్కడైనా అభివృద్ధి చేసినారా? ఎక్కడైనా ఒక శిలాఫలకం వేసినారా? ఇవన్నీ ఏమిలే. ఆ శ్రమజీవి కాబట్టి సాయిప్రసాద్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్తో పాటు ఇవన్నీ నిర్మాణాలు చేసినాడు. ఈరోజు ఆదోని అభివృద్ధి అంటే దాదాపు 2,000 కోట్ల పైనే. అలాంటి తెచ్చిన మగవాడు, దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు ఆదోనిలోన? ఎవ్వరూ లేరు. తెలుగుదేశం వాళ్ళు గతంలో వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఆదోనిలో కొన్ని వార్డుల్లో సారాకు, మటకాకు, ప్యాకాటుకు నిలయంగా వీళ్ళే మార్చినారు తెలుగుదేశం వాళ్ళు. మళ్ళీ ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం, మెడికల్ కాలేజు, ఎస్ఎస్ ట్యాంకు, బైపాస్ రోడ్డు, ఇన్ని డబ్బులు తీసుకొని వచ్చి చేసిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి గారి. ఆయన అభివృద్ధి చేస్తున్నాడు కనుకనే ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిపడం జరిగింది. ఇప్పుడు 4వసారి కూడా ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అయితేనేమి, ఇప్పుడు కుటుంబ అభ్యర్థి అయితేనేమి ఫస్ట్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ, మేము అన్నిటికీ సిద్ధం, మీరు ఎక్కడ రమ్మన్నా వస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి. గతంలో ఆదోనిలో అభివృద్ధి ఎవరు చేసినారు అని ఓపెన్గా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పినాం. మీరు ఏదైనా చేసింటే రండి, ఆదోనిలోన ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా సరే, మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు వస్తారు. మీరు ఎవరు వచ్చినా సరే, మీ కుటుంబం అంతా ఏకమై వచ్చినా సరే, మీరు సింగిల్గా వచ్చినా సరే, సాయిప్రసాద్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆదోనిలో చేయడం జరిగింది. మళ్ళీ గతంలో మటకాకు, ప్యాకాటుకు, నాటు సారాకు, బార్లకు ఇవన్నీ కేంద్రంగా ఆ కుటుంబ అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు చేసినారు. మరి మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదని. మీరు ఏం చేస్తారో ఆదోనికి ప్రజలకు చెప్పండి ముందు. ఇన్ని కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డి గారు తెచ్చినారు, దాదాపు 2,000 కోట్ల పైనే. మరి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి ప్రజల ముందు. ఇన్ని కోట్ల రూపాయలతో ఆదోని అభివృద్ధి చేసినావా అని. మీరు ఎక్కడ కూడా మీ చేత కాదు,
మీ కుటుంబ అభ్యర్థులు అయితే నీ చేత కూడా కాదు పార్థసారథి. ఎందుకంటే ఊరికే రావడము ఏదో మీడియామికంగా ఏదో ఫోకస్ కావడము ఇట్లా పబ్లిసిటీ కాదు కావాల్సింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలందరూ కూడా నీకు దగ్గర ఏదో ఓట్లు వేసేదానికి డిపాజిట్, అది కూడా నీకు డిపాజిట్ వచ్చేదానికి ఏదో ప్లాన్ చేసుకో, అంతేగాని గెలుపంటే నీకు సాధ్యం కాని పని. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డి గారు తెచ్చి ఆదోని డెవలప్మెంట్ చేశారు. అదನ್ನು గుర్తుపెట్టుకోవాలని మీడియా ముఖంగా తెలుపుతూ ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంతా నవ్వుతున్నారు చూసి. అంటే అంత ప్యాకేజ్ స్టార్ట్ అయింది అంతా. అలా అభివృద్ధి చేయండి అయ్యా, ప్రజల్లో వచ్చి మాట్లాడి చెప్పండి ఏం చేస్తారని అది చెప్పడంలే. ఒకడేమో 3 కోట్లు అంటాడు, ఒకడేమో 5 కోట్లు అంటాడు, ఇంకోటి 2 కోట్లు అంటాడు, ఒకటి 50 లక్షలు అంటాడు. సంత మార్కెట్ చేసినారు కదా, పార్టీలు మర్యాద తీస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా ప్రజల ముందుకు పోయేటప్పుడు జనాలు తంతారు. ఎందుకంటే ఇట్లా కోట్లు మొన్ననే టీవీ 9లో అవుట్లో చూసినాం, మేము చాలా ఛానల్లో చూసినాం ఆ టికెట్ల బేరం. మళ్ళీ ఇప్పుడు ప్యాకేజీల బేరం స్టార్ట్ చేసినారు. ఆదోని పరుగు తీయొద్దండి, ఎందుకంటే ఆదోనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ బిజినెస్ ఏరియా. ఇట్లాంటి చీప్ మాటలతోనే ఆదోని గబ్బులేసి మీ పార్టీకి డిపాజిట్లు కాదు కదా, ప్రజలు తన్నే రోజులు వస్తాయి. చాలా జాగ్రత్తగా మీ వ్యవహార శైలి చేసుకోవాలని మీడియా ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో డబ్బు అనేది తర్వాత. మీరు ముందుగా ప్రజలకు ఏం చేస్తాము, మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము, ఓట్లు ఎలా అడుక్కోవాలి, మేము ఏం చేయలేదని అవన్నీ చెప్తూ ముందుకెళ్ళండి. ఇన్ని కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డి గారు చేశారు. మీకు ఆ దమ్ముందా? చెప్పగలరా ఆదోని ఏం అభివృద్ధి చేశామని? సరే, అభివృద్ధి చేయాలంటే మీరేం చేస్తారో చెప్పండి ప్రజలకు. ఇవన్నీ